యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మత్తురహిత తెలంగాణ కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని విజ్ఞప్తి చేశారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద మాదక ద్రవ్యాల అవగాహన పరుగు కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ప్రత్యేకమైనటువంటి అధికారులను వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మీ అందరికీ తెలుసు. 2-3 సార్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్లు దొరికితే అతని లైసెన్స్ కూడా రద్దు చేస్తా ఉన్నాం. ఈరోజు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా వెహికల్ కొనుగోలు చేసే అవకాశం లేకుండా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ తరఫున కూడా మేము మా యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాం. వీటన్నింటి ద్వారా ఒకటే, యువత చెడును ఆకర్షించకుండా యువత దేశానికి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా ఒక మంచి సన్మార్గంలో నడవాలనే ఆలోచనతోటే